ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ ప్రారంభించిన తర్వాత దాదాపు గత 2 వారాల క్రితం గుజ్జు పరిశ్రమలు తెరుచుకొని ఖాదర్, పుల్లూర రకాలు గుజ్జు కోసం కొనుగోలు చేయడం ప్రారంభించాయి. అందులో భాగంగా ఖాదర్ రకం మామిడి టన్ను మొదట 23,000 రూపాయలు నిర్ణయించి గుజ్జు పరిశ్రమల కోసం ర్యాంపులు, మండీల వద్ద కొనుగోలు ప్రారంభించారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని గుజ్జు పరిశ్రమలు ఖాదర్ కొనుగోలు ప్రారంభించిన తర్వాత 2 రోజులకే టన్నుపై 1000 రూపాయలు తగ్గించారు. ఏమోలే అనుకున్న రైతులకు మరోసారి షాక్ ఇస్తూ దాదాపు 2-3 రోజుల తర్వాత మరో 2,000 టన్నుపై తగ్గించారు. రైతులకు ఏమీ పోలిపోని పరిస్థితి దాపరించింది. మొత్తం మీద మొదట్లో 23,000 రూపాయలతో కొనుగోలు చేసిన ఖాదర్ రకం గుజ్జు కోసం దాదాపు 4-5 రోజుల్లో 3,000 తగ్గించడంతో రైతులు కాస్త నిరాశ చెందారు. మరో 3 రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ గుజ్జు పరిశ్రమలు తేరుకొని మామిడి రైతులకు ఆదుకునేలా టన్నుపై మరో 2,000 పెంచి కొనుగోలు చేయడంతో రైతులకు కాస్త ఊరటనిచ్చే అంశమని వారు కాస్త సంతోషపడ్డారు. మళ్ళీ దాదాపు ఏమైందో ఏమో కానీ శనివారం నుండి టన్నుపై అంటే 23,000 రూపాయలతో ప్రారంభ ధరతో కొనుగోలు చేసిన గుజ్జు పరిశ్రమలు టన్నుపై ఖాదర్ రకం మామిడిపై 5,000 తగ్గించడంతో రైతులు కాస్త తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా టన్ను 18,000తో కొనుగోలు చేయడానికి శనివారం గుజ్జు పరిశ్రమలు సిద్ధపడడంతో మామిడి రైతులకు కాస్త ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే టన్ను 23,000 అంటేనే రవాణా ఖర్చులు, కూలీలు పోగా ఏదో టన్నుకి 15,000 రూపాయలు చేతికి అందేదని ఇప్పుడు దానిపై 5,000 తగ్గించడంతో 8,000 రూపాయల వరకు టన్నుకు ఖర్చులు, కూలీలు, రవాణా ఖర్చులు పోగా 10,000 మిగిలితే ఏడాదికి ఏ గిట్టుబాటు అవుతుందన్న ఆందోళన వారు నెలకొని ఉంది. ఇక రాబో రోజుల్లో ఖాదర్ రకం మామిడి ఇంకా ఏ మేరకు ధరలు ఉంటాయన్న ఆందోళన కూడా వారు నెలకొని ఉంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.